అద్భుతం. ప్రవీణ్ గారు మరి ఇంత చిన్న వయసులోనే, ఆయన వయసు 25 సంవత్సరాలే, ఈ 25 సంవత్సరాల నూతన పోగడు వారి యొక్క బాబాయ్ గారి ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాలు. మరి ఆయన ఎక్స్పీరియన్స్, ఈయన కొత్త ఆలోచనలు, సరికొత్తగా సాహిత్యం ముందుగా చెప్తున్నాం. ఏంటి ఇంత పెద్ద షోరూమ్ కట్టారు కదా, ఇంత పెద్ద షోరూంలో ఏమేమి ఉంటాయంటే వాళ్ళ ఇంటికి, నా ఇంటికి, ఒకరింటికి, అందరి ఇంటి యొక్క శోభను, సౌందర్యాన్ని పట్టణంలో అత్యంత ఆధునికీకరణమైన స్టైల్ స్టాప్ ఏర్పాటు చేయడం, సాహితీ స్టైల్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోపలంతా కూడా అన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు ఇల్లు ఎట్లా నిర్మాణం చేసుకోవాలనేది వీళ్ళే దాదాపు ఒక 100 రకాలైన గోడలు ఎట్లుండాలా, కింద ఫ్లోరింగ్ ఎట్లుండాలా, పైన స్లాబ్ ఎట్లుండాలా, ఎట్లా డిజైన్ చేయాలనే ఒక అత్యంత ఆధునికమైన నమూనాతో ఇక్కడ కొన్ని మరుగుదొడ్లు కానీ, వంట రూములు కానీ, బాత్రూములు కానీ ఇవన్నీ నిర్మించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు
ఇక్కడికి వచ్చి చూసి 1కి 2 సార్లు 3 సార్లు చూసి ఇక్కడ ఈ డిజైన్ బాగుంటుంది, ఆ డిజైన్ బాగుంటుంది, దాదాపు ఒక 20-30 డిజైన్లు ఉన్నాయి. ఆ 20-30 డిజైన్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఏదైతే నచ్చుతుందో దాన్ని కోరుకుంటే ఈ షాపులో తీసుకొని పోయి అదే విధమైన పద్ధతిలో ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చునని ఒక మంచి ఉద్దేశంతో ప్రొద్దుటూరులో అత్యంత ఆధునికంగా అభివృద్ధి అయ్యే ప్రొద్దుటూరు పట్టణంలో ఇటువంటి టైల్ స్టాప్ ఉండడం అనేది గొప్ప విషయము. వీళ్ళు అత్యంత ఆధునికమైన పద్ధతిలో 20 ఏళ్ళకైనా కూడా ఇంత ఆధునికమైన పద్ధతులు వస్తాయో రావో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కడప జిల్లాలో ఎక్కడా లేనంత బాగా ఈ యొక్క స్టైల్ షాప్ను ఏర్పాటు చేసిన దానికి వారందరికీ ధన్యవాదాలు. ప్రజలందరూ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఒకసారి వచ్చి చూసి డిజైన్లు సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్ల ప్రకారం వాళ్ళు కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలిచి ఇది ప్రారంభోత్సవం చేసిన వాళ్ళందరికీ అన్ని రకాల ఈ షాపు బాగా జరగాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి షాప్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ షాపును యాజమాన్యాన్ని మంచిగా ఇంత కొత్తదనంగా ఈ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, అండ్ ప్రొద్దుటూరు రావడం అనేది ఇది నా 4th or 5th టైం అండి. ఒక 5 years లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటుంది ఏదో కారణంగా. సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమ ప్రొద్దుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 minutes అవుతుంది. లోపల వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచొని వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్గా ఉన్నారు. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్కి వచ్చానండి. అండ్ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో 2020 తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొద్దుటూరునే కాదు 2 రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు. 2020 తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది. ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అండ్ అది క్లియర్గా కనిపిస్తుంది. సో దానికి మనం అందరూ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో సాహితీ టైల్స్ మాల్కి ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ప్రొద్దుటూరుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ప్రొద్దుటూరులోనే కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలని రియలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైల్స్ మాల్లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు, కానీ నిన్న కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు. మన మెట్రో సిటీస్లో హైదరాబాద్, బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్లో, అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్కి రండి, కలెక్షన్ చూడండి, వెరైటీస్ చూడండి, మీకు ఎలాంటి అవసరం ఉందో. ఎందుకంటే ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. మనం మార్నింగ్ అక్కడే వి వేకప్. సో మా చుట్టుపక్కల వాతావరణం అనేది చాలా నీట్గా, క్లీన్గా మనకి నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది. సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్. అందరికీ కలర్స్ వేరేగా నచ్చుతాయి, అందరికీ టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరేగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఎస్థెటిక్గా వాళ్ళు హౌసెస్ని డెకరేట్ చేసుకుని చాలా ఖర్చు కూడా పెడుతున్నారు. ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికీ ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ జనాలు చేయించుకుంటున్నారు. సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ మాల్లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి. సో ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎలాంటి మైండ్ బ్లాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్కి రండి. బడ్జెట్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ షాప్కి రండి. షాప్కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్ గారితో మాట్లాడుకొని బడ్జెట్ విశేషం అప్పుడు మాట్లాడుకోండి. బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవరు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్కి రండి.
వచ్చి కలెక్షన్ చూడండి. దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి. కొన్నిసార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత, దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద 2 రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటుంది. సో అవన్నీ ఎప్పుడవుతుంది? మీరు వచ్చి ప్రొడక్ట్ని చూస్తే కానీ. సో బయట ఉన్న వాళ్ళు కానీ, లోపల ఉన్న వాళ్ళు కానీ, ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్కి రండి, కలెక్షన్ చూడండి. దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి. సో వన్స్ అగైన్ ప్రొద్దుటూరు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇదే ప్రేమ చూపిస్తూ ఉండండి.